విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కోర్టు పిటిషన్ని రద్దు చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణకు ఆదేశిస్తూ జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు మాజీ సీఎం కేసీఆర్. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ కొన్ని కీలక అంశాలు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కమిషన్ ఏర్పాట్లో కోర్టులు కలుగజేసుకోలేవన్నారు. 15 మంది సాక్షులను ఇప్పటి వరకు కమిషన్ విచారించిందని, అందులో ట్రాన్స్కో, జెన్కో అధికారులు కూడా ఉన్నారని చెప్పారు. ఇక సీఎండీ ప్రభాకర్ రావును కూడా విచారించింది కమిషన్. కేసీఆర్ కు కమిషన్ ఏప్రిల్లో నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల కారణంగా అప్పుడు సమయం కావాలని కోరారు కేసీఆర్. జూన్ 30 వరకు కమిషన్ ఆయనకి గడువిచ్చింది. జూన్ 17న విచారణకు రావాలని కమిషన్ కోరింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నుంచి సైతం వివరాలు సేకరించిందంటూ అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు కేసీఆర్ తరపున ఆదిత్య సొంది వాదనలు వినిపించారు. కమిషన్ గడువు ముగియక ముందే జస్టిస్ నరసింహారెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఆదిత్య సొంది. ఈ వాదన విభేదించిన ప్రభుత్వం తరపు లాయర్ అలాంటిదేమీ లేదు అన్నారు. నిబంధనల ప్రకారమే కేసీఆర్ కు 8B నోటీసులు జారీ చేశారని అడ్వకేట్ జనరల్ చెప్పారు. 2 సార్లు నోటీసులు ఇచ్చినా వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ ముందుకు రాలేదు అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయనిపిస్తే కమిషన్ వేయాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో అన్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అడ్వకేట్ జనరల్. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ని రద్దు చేయాలంటూ కేసీఆర్ వేసిన పిటిషన్ ని కొట్టేశారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. హైకోర్టులో కేసీఆర్ వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. అయితే ఈ డిస్మిస్కు ప్రధాన కారణాలు ఏంటి, ఏ గ్రౌండ్స్ని బేస్ చేసుకొని పిటిషన్ డిస్మిస్ చేసిందో మనతో మాట్లాడేందుకు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పొన్నం అశోక్ గౌడ్ గారు ఉన్నారు. సార్, ఏంటి దేని ఆధారంగా ఈరోజు పిటిషన్ డిస్మిస్ చేయబడింది? మెయిన్గా ఏంటంటే నోటీస్ను ఛాలెంజ్ చేయడం అనేది చెల్లనేరు. ఎందుకంటే గతంలో కూడా కోట్ల విజయభాస్కర్ గారు 1986లో కూడా సేమ్ కమిషన్ వచ్చిన నోటీస్ని ఛాలెంజ్ చేస్తూ వేశారు. ఒకసారి కోర్టులన్నీ కూడా ఎట్లుంటాయంటే గతంలో ఉన్న వాటి జడ్జిమెంట్లను పట్టుకొని ఆధారంగా పనిచేస్తాయి. నోటీసు ఇవ్వడం ఎనీ కేసులో కూడా నోటీస్ ఇస్తే మనం జవాబిచ్చుకోవాలి తప్ప దాన్ని ఛాలెంజ్ చేయడానికి లేదు. ఎందుకంటే అందులో అబ్సల్యూట్ ఇల్లీగాలిటీ ఉంటుంది తప్ప. ఎందుకంటే ఇక్కడ పవర్ లేదనడానికి లేదు. ఎందుకంటే కమిషన్ అపాయింటెడ్ అండర్ ద యాక్ట్. కమిషన్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేయకుండా ఆయన ఏదో మాట్లాడాడు అనేది ఒక కారణం తీసుకొని ఈరోజు ఛాలెంజ్ చేశారు. కానీ అది కారణం కాదు. ఎందుకంటే నువ్వు ఆయన ఏదున్నా కానీ పేపర్ మీద రాదు. పేపర్ మీద అనేది మన ఆన్సర్ ద్వారా వస్తుంది అంతే తప్ప మిగతా విషయాలు బయట ఏది మాది జరుగుతుంది, మనం విషయాలు ఏం మాట్లాడుకుంటాం అనేది లెక్కలోకి రాదు. కాబట్టి అందుకే ఈ కోర్టు కూడా వారి వాదనలో పసలేదని కొట్టేసింది కేసు. అంటే 15th వరకు టైం ఉన్నా సరే 11వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఒక కంక్లూజన్కి వచ్చారని చెప్పేసి వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు. సో దాన్ని ఎక్కడ కూడా కన్సిడరేషన్లోకి తీసుకోలేదా హైకోర్టు? ఎందుకంటే బయట ఏం మాట్లాడిందని ఇర్రెలవెంట్. వారు మాట్లాడలేదని ఎవరు కూడా చెప్పలేరు. ఒక విషయం ఏంటంటే నోటీస్కు ఇదే జవాబు అక్కడే చెప్పండి. ఈ రోజు కోర్టుకు వచ్చి మీరు ఏదైతే ఛాలెంజ్ చేస్తున్నారో ఏ గ్రౌండ్స్ మీదనో అదే గ్రౌండ్స్లో నోటీస్కి రిప్లై రూపంగా ఇవ్వచ్చు కదా. ఆ అవకాశం ఉంది కాబట్టి నోటీసును కాజ్ చేయకుండా వీళ్ళు ఏదైనా పిటిషన్ మాత్రమే కొట్టేసింది. అంటే ఇప్పుడు ఫర్దర్ ఎట్లా ఉంటుంది సార్? వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుందా? మళ్ళీ ఏమన్నా వీళ్ళు ఆర్డర్ మీద స్టే అడిగారా? ఎట్లా జనరల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ముందుకు కమిషన్ ముందుకు రావడానికి భయపడుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే కమిషన్ ముందుకు వస్తే ఎన్నో విషయాలు వస్తుంటాయి. కాబట్టి జనరల్గా అప్పీల్ చేస్తారని అనుకుంటున్నాం మేమైతే. వాళ్ళు హైకోర్టు ఆర్డర్తో ఖచ్చితంగా కమిషన్ ముందు అటెండ్ కావాల్సిందే కదా? డెఫినెట్లీ అన్లెస్ ఇంకో కోర్టు సుప్రీంకోర్టు పోయి స్టే ఇస్తే తప్ప వారు అటెండ్ చేయాల్సిందే. లేకపోతే దానికి తగ్గట్టు కాన్సిక్వెన్స్ ఉంటాయి కదా. అంటే ఒక అంశాన్ని కూడా ప్రస్తావించారు, జూన్ 30 వరకు లాస్ట్ డేట్ ఉందని చెప్పారు కమిషన్కి. సో ఆ డెడ్ లైన్ ఏమైనా ఎక్స్టెండ్ చేశారా కమిషన్కి? అవసరాన్ని బట్టి గవర్నమెంట్ అనుకుంటే డెఫినెట్లీ ఎంక్వైరీ ఎక్స్టెండ్ చేస్తుంది. ఇలా మన ప్రాజెక్ట్ మీద కూడా 2 నెలలు ఎక్స్టెండ్ చేశారు, మీకు తెలుసు కదా ఈరోజు. అట్లా ప్రస్తుతం అది కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ పైన ఈరోజు హైకోర్టు డిస్మిస్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఒకటే, ఒక జ్యుడిషియల్ కమిషన్ నోటీస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ స్థాయి వ్యక్తి అయినా సరే కమిషన్ ముందు అటెండ్ కావాల్సిందే. అలా అటెండ్ కాకుండా కోర్టు ముందుకు వచ్చి ఈ విధంగా పిటిషన్ వేయడాన్ని హైకోర్టు కూడా పరిగణలోకి తీసుకోలేదు. వీళ్ళు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి జస్టిస్ నరసింహారెడ్డి మీడియా ముందు మాట్లాడారో, ఒక కంక్లూజన్కి వచ్చారు అనేటువంటి వాదన చేసినా సరే హైకోర్టు దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. కేసీఆర్ వేసినటువంటి రిట్ పిటిషన్ని డిస్మిస్ చేస్తూ ఈరోజు తీర్పిచ్చింది. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో హైకోర్టు నుండి ప్రణీత, TV9.